చిన్ని తండ్రి, ఏం కావాలి నీకు ఈరోజు? చెక్కలు కావాలా? మా అబ్బాయికి ఈరోజు చెక్కలు కావాలంటండి. వీడు చెక్కలే తింటాడు, ఇంకేమీ తినడు. ఎక్కువ చక్రాలు వండి పోసినా కూడా తినడు, అవన్నీ నేనే తినాలన్నమాట. అందుకని వీడి కోసం ఈరోజు నేను చెక్కలు చూపిద్దాం అనుకుంటున్నా. నేను చేసే చెక్కలు ఎలా ఉంటాయమ్మా? క్రిస్పీగా బాగుంటాయి. చూసారుగా, విన్నారుగా, క్రిస్పీగా చాలా టేస్ట్గా బాగుంటాయి. తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి. ఎలా చేస్తామో మరి చూపిస్తా, ఇప్పుడు చూస్తారా? నేను చేసే పద్ధతి చాలా బాగుంటుందండి. మరి నేను చెప్పానని కాదు, చూసేసేయండి వీడియోకి. అంతకన్నా ముందుగా అయితే ఫస్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని, నా ఛానల్ని చూస్తున్నారో, సౌజన్య చందు అండి నా ఛానల్ నేము. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి లైక్ చేయండి. ముఖ్యంగా మీరు ఇచ్చే ఒక్క లైక్కి మా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుందంట, చాలామంది చెప్తున్నారు. అందుకని కొంచెం లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా? సరే, ఇప్పుడైతే చెక్కలు చేసేస్తా, చూడండి, తొందరగా చేసేస్తా. నేనైతే చెక్కలు చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. మరి చెక్కలకి ఏమేం కావాలి ఏంటి అనేది ఒకసారి చెప్తాను వినండి. ముందుగా బియ్యపిండి అండి, ఇదేమో వెన్నపూస, పచ్చిశనగపప్పు నానబెట్టాను, పెసరపప్పు, సగ్గుబియ్యం, తగినంత సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము నీట్గా క్లీన్ చేసేసుకొని ఇవైతే పేస్ట్ చేసుకోవాలండి, మెత్తగా మిక్సీ జార్లో వేసి. చెక్కలకి ఫస్ట్ బియ్యపిండి కావాలండి. బియ్యపిండి తీసుకున్నాను నేను. దీంట్లో నానబెట్టిన పచ్చిశనగపప్పు, అలాగే నానబెట్టుకున్న వీటిని ఏమంటారు, పెసరపప్పు అండి. పెసరపప్పు, సాయి పెసరపప్పు. పెసరపప్పును వేసేసుకోవాలి. దాని తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. అలాగే దీంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు 3 వేసి పేస్ట్ చేశానండి నేను. మనకి ఎంత కారం కావాలో ఆ కారము ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నా. మళ్ళా వినండి, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ 3 కూడా మిక్సీ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ని వేస్తున్నా. ఇది కూడా వేసేసిన తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపోను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్, చెక్కలు మనకి ఎంత కారంగా ఎంత ఉప్పుగా కావాలో అలాగా మన టేస్ట్ తగ్గినట్టు వేసుకోవాలండి. కారం, ఉప్పు కారం అంటే నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. ఇప్పుడు దీంట్లోకి వెన్నపూస వేసుకోవాలి. వెన్నపూస వేయటం వల్ల పిండిలో అసలు గుల్లగా వస్తాయండి. చూడండి, నేను వెన్నపూస వేస్తున్నా. ఇది మొత్తం కూడా పిండి కలిసేటట్టుగా కలుపుకోవాలంతా కూడా. చపాతీ ముద్దలాగా మంచిగా కలుపుకోవాలండి, స్మూత్గా అంతా. ఇదంతా పిండి అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి స్మూత్గా. చెక్కలు చాలా బాగుంటాయండి, టేస్ట్ ఉంటాయి బాగా. ఈ పచ్చిశనగపప్పు అన్నీ వేసాను కదా నేను దీంట్లో, బాగుంటాయి.
ముందైతే ఇట్లా పొడి పిండిలో అంతా ఉప్పు కూడా కలుస్తుంది కదా, అంతా కలుపుకోవాలి ఇలా. వెన్నపూస మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గుల్లదనం వచ్చేస్తాయి చెక్క అనేది. వెన్నపూస లేనప్పుడు నూనెని కాచి చల్లార్చుకొని ఆయిల్ని వేసుకోవాలండి. వేడి నూనె అయితే మళ్ళీ చేయగలుగుతుంది, జాగ్రత్త. నేనైతే కాచి చల్లార్చింది వేస్తాను ఆయిల్ ఎక్కువగా. ఎక్కువైతే వెన్నపూస వేస్తేనే బాగుంటుంది చెక్కలు. దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకుందాం. మా అబ్బాయి ఈసారి సంక్రాంతి పండుగకి చెక్కలు కావాలి మమ్మీ అని అడిగాడు నన్ను. నేను ఏదన్నా వేరేగా చేద్దాం అనుకున్నా, కానీ వాడు చెక్కలే తింటాను, నాకు చెక్కలే కావాలంటున్నాడండి. అందుకే చెక్కలు చేస్తాను. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఈ పిండి కలపడానికి కూడా బాగా బలం ఉండాలండి. నా బలం సరిపోవట్లేదు, అయినా ట్రై చేస్తాను. మంచిగా కలిసేటట్టుగా కలపాలి. పిండి అయితే ఎక్కువ కలిపేసా. ఎలాగోలా కంప్లీట్ చేయాలి దీన్ని. ఇంకా మీరేం వండుకున్నారండి సంక్రాంతి పండుగకి? ఎన్నో రకాలు చేసి ఉంటారు కదా, రకరకాల వంటకాలు ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. నేనైతే మొన్న అరిసెలు వండాను, ఇప్పుడు కొన్ని చెక్కలు చేస్తున్నాను. మంచిగా కలవాలండి ఇది. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నా వీడియోస్ అందరూ చూస్తున్నారండి. అందరూ చూస్తున్నారు, లైక్ కొడుతున్నారు. లైక్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్సే. మీ ఇంట్లో మీ అమ్మాయిలాగా అనుకోండి నన్ను. ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలీదు. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలాగా, అక్కలాగానో, చెల్లిలాగానో, మరి నాకైతే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే అందరికీ లైక్స్ చేస్తున్నారే, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, మా ఏదైతే యూట్యూబ్ ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి సహాయం చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ నాకు వచ్చిన వంటకాలు అయితే మీకు చూపిస్తున్నా. ఒకసారి పెట్టానండి ఛానల్, పోయినసారి పెట్టాను, కానీ మానిటైజేషన్ దగ్గర కొంచెం టైం గడవలేదు. ఎంత చేసినా కూడా వేస్ట్ అయిపోయింది నా టైం. ఆ టైం వేస్ట్ అయిపోతుంది. ఎన్ని వీడియోలు పెట్టినా డౌన్ అయిపోతుంది టైం. నాకు అంత అంటే తెలియలేదు అప్పుడు. నాకు 1 ఇయర్లో కంప్లీట్ చేసుకోవాలి, 4000 వాచ్ అవర్ రావాలి, 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కావాలి అనేది తెలియదు. ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అనుకొని స్టార్ట్ చేసా, తెలియలేదు. ఈసారన్నా రీచ్ అవుతాను లేదో చూడాలి, దేవుడి దయ. ఏదైనా కష్టపడితేనే కదా వచ్చేది. పోయినసారి కూడా చాలా కష్టంతో వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేదాన్ని, ఏదో అవ్వలేదు. అందరికీ ఒకేసారి కాదు కదండి, చేస్తూ చేస్తూ ఉంటే దాంట్లోనే మంచి లైఫ్ ఉంటుంది. కష్టపడాలి ఏదైనా. నేనైతే కష్టపడుతున్నా వీటి కోసం. మా వారైతే ఎందుకు నీకు అవసరమా ఇవి అంటారు పాపం. ఏమో ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు చేస్తున్నాం అంతే. పిండి చూసారుగా, ఇంకా దీన్ని బాగా కలపాలండి. కూర్చొని కలుపుకుంటా. కలిపిన తర్వాత చూపిస్తాం మీకు. పిండి అయితే ఇలా కలుపుకోవాలండి స్మూత్గా. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి.
ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని అన్నీ కొన్ని చేసుకొని పెట్టుకుంటే మనకి గబగబా అందుతూ ఉంటాయి స్పీడ్గా. చెక్కలు కొంచెం కాలటం లేటే అవుతుంది స్టవ్ మీద. కొద్దిగా ఓపికగా చేయాలి వీటిని. ఎక్కువ పిండి పెట్టారనుకోండి చెక్క కాలదు. కొద్దిగా పిండి పెట్టుకొని చిన్న చిన్నగా ఒత్తుకుంటే తొందరగా కాలుతాయి. కరకరలాడుతూ గుల్లగా బాగా వస్తాయి. చాలా టేస్ట్గా వస్తాయండి. బాండి పెట్టేసుకోవాలి స్టవ్ మీద. కొన్ని ఉండలు చేసుకున్న తర్వాత పెట్టుకుంటే వెంటనే వేసేసుకోవచ్చు. పూరి ప్రెస్తో నొక్కున్నారనుకోండి తొందరగా అయిపోతాయి. నేనైతే ఏ పని చేసినా కూడా కొంచెం ఒక్కదాన్నే చేసుకుంటానులేండి. ఏదో ఒకటి చిన్నగా చేస్తూ ఉంటాను అట్లా. ఇంకెవరన్నా మనిషి ఉంటే సాయం ఉంటే బాగుంటుంది. చేస్తా ఓపిక చేసుకుంది. మనం తినాలి అంటే మంచిగా చేసుకోవాలి కదా. వంటలన్నీ ఇట్లా చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు. దాని గురించి కొంచెం చేయాలన్నా కొద్దిగా చేయలేకపోతున్నాను. మా హస్బెండ్ ఏమో ఎందుకు అవసరమా ఇవి అంటూ ఉంటారు. అయినా ఏదో ఒకటి తప్పదు కదండి, ఏదో ఒకటి చేయాలి. తెచ్చుకుందాం బయట స్వీట్ షాప్లో అంటారు కానీ వాళ్ళు అంటే అందరని కాదు, మన చేతితో మనం చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. కొద్దిగా ఓపిక చేసుకుంటే 4 రోజులు తినొచ్చు. స్వీట్ షాప్లో ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మనం చేసుకున్నట్టు అనిపించదండి. ఫాస్ట్గానే అయిపోతాయి అనుకుంటా మొదలు పెట్టింది. ఇంకా పెట్టేస్తా బాండి. ఉండలన్నీ చేసేసానండి, రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చెక్కలు చేసుకోవాలి. బాండి పెట్టేద్దాం.